ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో మాడుగుల శివప్రసాద్ గురుగారు ఉన్నారు. వీరితో మాట్లాడి కొన్ని సందేహాలని గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, మనకి ప్రతి నెలను మహాశివరాత్రి అని వస్తూ ఉంటుంది. అయితే మనకి శ్రావణ మాసానికి ప్రత్యేకత ఉంది కదా. చాలామంది చాలా పవిత్రంగా దీన్ని మనం తీసుకునే చాలా పూజలన్నీ కూడా ఈ నెలలో మనం నిర్వహిస్తూ ఉంటాం. అయితే శ్రావణ మాసంలో వచ్చే ఈ మాస శివరాత్రి రోజు మనం ఎలాంటి పూజల్ని నిర్వహిస్తే మంచి ఫలితాన్ని మనం తీసుకోవచ్చు అంటారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ప్రతి మాసము మాస శివరాత్రి అనేటువంటిది రావటం అనేది సర్వసాధారణం. ఈ మాసంలో వచ్చింది గొప్ప మాస శివరాత్రి, మళ్ళీ మాసంలో వచ్చిండేది తక్కువ అని అనటానికి లేదు. అసలు మాస శివరాత్రి అనేటువంటిది ఎందుకు పాటించాలి? మొదట మనము ఆలోచన చేసినప్పుడు మహాశివరాత్రి అని వస్తుంది. ప్రతి సంవత్సరము కూడా పరమేశ్వరుడికి అత్యంత ముఖ్యమైనటువంటి మహాశివరాత్రి, పేరే మహాశివరాత్రి. ప్రతి మాసము వచ్చేటువంటి మాస శివరాత్రులు యథావిధిగా పాటిస్తూ మహాశివరాత్రి నాడు పాటించాల్సినటువంటిది ఆ రోజు 24 గంటలు ఏమిటి అనేటువంటిది ఇక్కడ ప్రాధాన్యత. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కదా ఆ రోజు. అందుకని ఇక్కడ మాస శివరాత్రులు ఎప్పుడూ కూడా మనము ప్రతి మాస శివరాత్రికి రాత్రి శబ్దం, మహాశివరాత్రి రాత్రే, ఏదైనా రాత్రి శబ్దం ఎక్కువ. ఇక్కడ మనకేమంటున్నాము అంటే సాయంత్రము 6 గంటలు సూర్యాస్తమయము ఎప్పుడైతే సూర్యుడు అస్తమించాడు అనేటువంటిది ఉందో అది రాత్రి కిందికే లెక్క. మనం ఆలోచన చేయాల్సింది అదే. ఇక్కడ చిన్న ఇది సవరణ. ఇక్కడ సూర్యుడు అస్తమించినటువంటి సమయము సాయంకాలము. ప్రతి మాస శివరాత్రికి కూడా సాయంకాలము పూట పరమేశ్వరుడికి అభిషేకాదులు జరుగుతాయి. ఉదయం జరగవా అంటే ఉదయం అభిషేక ప్రియో శివ కాబట్టి ప్రతిరోజు మామూలుగా శివుడికి అభిషేకం జరుగుతుంటుంది. ఒక ఈశ్వరుడికే ప్రతిరోజు అభిషేకం అనేటువంటిది ఉండేది కూడా. మిగతా దేవతలకు వారంలో ఒక రోజు అని పెట్టి ఉంటారు అన్నమాట సహజంగా. దీన్ని బట్టి పరమేశ్వరుడికి మాత్రము నిత్య అభిషేక ప్రియుడు, ఆయనకు రోజు అభిషేకం ఉంటుంది. సోమవారము ఆయనకు ముఖ్యమైనటువంటి ఇది కాబట్టి ఆ రోజు చంద్రుడికి ప్రాధాన్యత కాబట్టి, చంద్రుడు మనఃకారకుడు కాబట్టి శివుడి యొక్క మనస్సు పరిపూర్ణముగా ఆయన పూర్తిగా ఆనందాన్ని పొందేటువంటి ఇది. అందుకనే చంద్రుడిని నెత్తిన పెట్టుకున్నాడు చంద్రమౌళీశ్వరుడు అని. అలా సాయంకాలానికి చంద్రుడు, సూర్యుడు ఎప్పుడైతే అస్తమిస్తాడో చంద్రుడు వస్తాడు, ఉదయిస్తాడు కదా. చంద్రుడు వచ్చి ఉంటాడు. ఆ చంద్రోదయ సమయములో ఎప్పుడైతే మాస శివరాత్రి నాడు గనక మనము పరమేశ్వరుడికి అభిషేకము చేస్తామో, ఈ రెండిటికి ఇంకొక విధి విధానం కూడా ఉన్నది. సాయంకాలము అది గోధూళి వేళ, ఆవులు ఇంటికి వచ్చేటువంటి సమయం. మనము ఇవాళ సాయంకాలము మనం వెంటనే ఏం చేస్తున్నాము అంటే 3:30కో 4కో కాఫీ టీ అవన్నీ తాగుతూ ఉన్నాం మనం. పూర్వకాలము అలా కాదు. గోధూళి వేళ సాయంకాలము ఇంటికి ఆవులు వచ్చిన తర్వాత మేతకు వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటికి మళ్ళీ అవన్నీ కూడా పాలు అవి పిండడం అనేది జరిగేది. ఆ పాలు కూడా ఆవు పాలు కదా, చాలా స్వచ్ఛంగా తెల్లగా ఉంటాయి కదా. అందుకే ఆవు పాలతో అప్పుడు పిండి అప్పుడు అభిషేకం అనేటువంటిది చేసేటువంటి దానికి అవకాశాలు ఎక్కువ. అలా ఎప్పుడైతే సాయంకాలము గోధూళి వేళ అనేటువంటిది ఎప్పుడైతే జరుగుతుందో, గోవులు ఇంటికి వస్తూ ఉన్నప్పుడు ఇంకొకటి కూడా ఉన్నది. ఆ ఆవుల యొక్క గెట్టెలతో ఇలా దుమ్మును ఇలా 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 గోధూళి అనేటువంటి పదం వచ్చింది అక్కడి నుంచి. గోవు యొక్క ధూళి
ఆ నడుస్తూ ఉన్నప్పుడు ఆ ధూళి ఎవరి మీద అయితే వాళ్ళ మీద పడుతుందో వాళ్లకు ఐశ్వర్యం పడుతుంది అని శాస్త్రం. అందుకని గోధూళి వేళ మహాలక్ష్మీ సంచార సమయము అనేటువంటిది ఒకటి. తథాస్తు దేవతలు పైనుండి ఉండి పైనుంచి తథాస్తు అనేటువంటి దేవతలు ఉంటారు, తథాస్తు అంటారు అనేటువంటిది ఒక ప్రతీక. ఇన్ని రకాల ఉండేటువంటి వ్యవహారము కాబట్టి అందుకని తల్లి సాయంకాలము పూట ప్రతి మాస శివరాత్రికి ఇలా 11 శివరాత్రులు ప్రతి మాస శివరాత్రి పాటిస్తూ 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 ఉండి మహాశివరాత్రి నాడు ఏకధాటిగా ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు స్వామికి దగ్గరనే ఉండి రాత్రి మళ్ళీ లింగోద్భవ కాలం వరకు పూజలో ఉండి మళ్ళీ మరుసటి రోజు ఉదయము స్వామికి అభిషేకము చేసిన తరువాత మనము ఈ ఉపవాసము అది దీక్ష అనేది స్వామికి నివేదన పెట్టిన తర్వాత వదిలేసి మనం తినటం అనేటువంటిది జరిగేటువంటి పాటింపు ఇలా ఉండాలి అని ఒక నియమము అనేటువంటిది మనకు శాస్త్రములో చెప్పినటువంటి మాట. శాస్త్ర ప్రకారముగా అది జరుగుతుంది. అందుకని సాయంకాలము పూట ఎప్పుడైతే మనము పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటివి ఇప్పుడు చెరుకు రసముతోను పళ్ళ రసముతోను ఆవు పాలు ఆవు పాలతో పేరబెట్టినటువంటి పెరుగు ఆ పెరుగును చిలికితే వచ్చినటువంటి నెయ్యి అంటే ఆవు పెరుగే కదా, ఆవు పెరుగుతో వచ్చినటువంటి నెయ్యి ఆవు నెయ్యి ఇలా పాలు పెరుగు తేనె నెయ్యి. మనము చక్కెర అని మాట్లాడుతున్నాము కానీ చక్కెర అనేటువంటిది చెప్పలేదు ఎప్పుడు కూడా. మంచినీళ్ళే అక్కడ నిజానికి. మధు అంటే కూడా మంచినీళ్ళు అని చెప్పారు శాస్త్రంలో. మనము మధు అంటే తేనెను వాడాల్సినటువంటి అవసరం లేదు. కొంచెము బెల్లము తీసుకొని చెరుకుతో తయారైనటువంటి బెల్లముతో కూడినటువంటి నీళ్లను తీసుకోవడం తీపి పదార్థముగా మంచిది ఎప్పుడు కూడా. తేనె ఎక్కడి నుంచి వస్తుంది సర్వము అందరికీ తెలుసు. మనము పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర మనం చెబుతున్నాం కానీ ఊరికే వాడుక భాషలో పంచామృతాలు అనేవి. ఇప్పుడు పట్టు నుంచి వచ్చినటువంటి పట్టు తేనె అనేదో మాట్లాడుతుంటారు. ఈ తేనె ఆ తేనె అది కరెక్ట్ కాదు. దాని నుంచి వచ్చినటువంటి తేనె కాదు మనం వాడాల్సింది. మధు అంటే మంచినీళ్ళు అని చెప్పారు శాస్త్రంలో. అలా ఇవి కొంచెము బెల్లపు నీళ్లు అవి కలిపి చేసుకోవటం అనేటువంటిది పరమేశ్వరుడికి అతి ప్రీతికరమైనటువంటి వ్యవహారము. అలా అభిషేకము అనేది మాస శివరాత్రి అనేటువంటి రోజు. ప్రతి మాస శివరాత్రికి ఏమిటంటే ఉదయము నుంచి ఏమీ తినకుండా ఉండి సాయంకాలము అభిషేకానంతరము తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాత రాత్రి భోజనం చేస్తారు చాలా మంది. లేదు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కుదరలేదు గురువు గారు అనుకుంటే ఉదయం ఏదైనా అల్పాహారము ఏదైనా కాస్త తీసుకొని సాయంకాలం వరకు ఉండి అభిషేకం చేసుకుంటే. ఎందుకు అభిషేకం చేసుకోవాలి అసలు? మాస శివరాత్రి నాడు చేసుకోవాల్సిన అవసరం ఏమిటంటే రోజు చేసుకునేది వేరు, మాస శివరాత్రులు చేసుకుంటే ఏమవుతుందంటే పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి. మరి మిగతాటివి కాదంటే ఉంటాయి. మనము కూడా మన ఇంట్లో అందరూ ఉంటాం. ఒక తల్లికి ఒక 10 మంది బిడ్డలు ఉంటే ఒకరి మీద ఏదో కొంచెం ప్రేమ ఉంటుంది. కొంచెం పదార్థాలు స్వీట్లు ఎన్నో ఉండినా అన్ని స్వీట్ తీపి పదార్థాలే కదా. ఒక దాని మీద నాకు ఇదంటే ఇష్టము అని చెబుతాను. ఎంతమంది దేవతలు ఉండినా నాకు ఈ దేవుడు అంటే కొంచెం ఇష్టము అని చెప్తాను. అలాగే పరమేశ్వరుడు కూడా చంద్రుడికి ప్రతీక అయినటువంటి సోమవారం నాడు ఎక్కువగా ఇది, తర్వాత సాయంకాలాలు మాస శివరాత్రులు ఇటువంటివి ఎంత పరమేశ్వరుని తలిస్తే అంత ఆయన మనకు ప్రీతికరముగా ఇవ్వటానికి. మనకు ఎక్కడిస్తాడండి? మేము ప్రతి మాస శివరాత్రి చేస్తున్నాం, మేము చేయడం లేదంటే మనం ఒక్కటి ఆలోచన చేయాలి. రాక్షసులకు సైతము తపస్సు చేస్తే పరమేశ్వరుడు వరం ఇచ్చినవాడు కదా. అవే కదా మనం చెప్పుకుంటున్నాము. ఒక రకంగా భస్మాసురుడికి ఇచ్చింది ఆయనే,
ఎంతమందికి ఇవ్వలేదు ఆయన? తపస్సు చేసి అంతమంది అడిగిన రాక్షసులకు కూడా మరి పరమేశ్వరుని గురించి తపస్సు చేస్తే ఆ తపస్సుకు మెచ్చి ఇచ్చినాడు కదా. చేస్తారు. అవును. మరి మనం మనుషులము, మామూలు మానవులము. మనము కరెక్ట్గా చేసుకునేటువంటి విధానం ఎప్పుడైతే చేసుకుంటామో తప్పకుండా పరమేశ్వరుడు మనకు ఏదో ఒక రూపకంగా మనకు తప్పకుండా ఇచ్చి తీరుతాడు, మనకు పనులు జరుగుతాయి అనేటువంటిది నమ్మకంతో మనం చేసుకుంటూ పోతే తల్లి ఖచ్చితంగా మేలు జరుగుతుంది. జరగదు అనేటువంటిది ఏమీ లేదు అక్కడ. ప్రతి మాస శివరాత్రి రోజు సాయంకాలం మనం చక్కగా ఇలా అభిషేకం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ప్రతి మాస శివరాత్రికి చేయవలసింది. అది శ్రావణ మాసం అయితేనే, ఆషాఢ మాసం అయితేనే, మరి ఇంకా ఏదో శూన్యమాసం కదా. ఇప్పుడు ఏముంటుందంటే మిగతా శుభకార్యాలకు ఉండకపోవచ్చు కానీ దైవ కార్యాలకు ఈ మాసము ఆ మాసము అనేటువంటిది లేదు. నిరంతరము చేయవలసినటువంటి కర్మలలో భాగముగా ఇవి. ఏదైనా ఒక పండుగ వచ్చింది అంటే అది మాస శివరాత్రి కూడా పరమేశ్వరుడికి మనం ఎంత చేసుకోవాలనో, ఎంత చేయగలిగితే అంత. ఎందుకంటే లయకారకుడు, మనల్ని ఏదో ఒక రోజు ఆయన దగ్గరికి చేర్చుకోగలిగినటువంటి వాడు. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే మనము ఈ చేతులు కాళ్ళు మనము పటుత్వము ఉన్నంత వరకే మనం చేయగలిగినంత వరకే. అందుకనే తర్వాత అవసాన దశలో నేను చేస్తానో చేయలేనో స్వామి, ఇవి నాకు చేతులు కాళ్ళు మనస్సు ఇంద్రియాలు కరెక్ట్గా ఉన్నప్పుడే నేను చెయ్యగలను. ఆ బాగున్నప్పుడు మనం చేయాలి. ప్రతి వాళ్ళు ఒక మాట మాట్లాడుతుంటాం మనం. ఉదాహరణకు నాకే గనక ఉంటే నేను అది చేసి ఉండేవాడిని, ఇది చేసి ఉంటే ఎవడు చేయడమ్మా, ఉండకపోతేనే అన్నీ అనుకుంటాడు. కానీ వచ్చినప్పుడు ఎవడు కనపడు. నాకు వస్తే నీకు చేస్తా, నాకు వస్తే నీకు చేస్తా అంటుంటాడు. నేను ఇది కొంచెము నేను ఇది దాటినానంటే నాకు గనక వచ్చిందంటే నీకు అది చేస్తా, వాడు ఎవడు అట్లాంటి వాడు ఎవడు చేయడు. జీవితంలో ఏమి చేయరు వాళ్ళు. మనకు అందుకని ఇవన్నీ ఎవరో చేస్తారు అనేది కాదు, కానీ మనము చేసుకోగలిగినప్పుడే మనం చేసుకోవాలి. మనకు జరగాలి అంటే పరమేశ్వరుడు తప్ప, జగజ్జనని జగన్మాత జగత్పిత తప్ప ప్రపంచంలో ఎవరికి చేసేది ఏమీ ఉండదు తల్లి. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరి కష్టం వాళ్ళు చేసుకోవాల్సిందే, తప్పదు. ఓకే గురుగారు, ధన్యవాదాలండి, చక్కగా.